హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఏ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో ఇడ్లీలు మెత్తగా మృదువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. గ్రైండర్లో లేకపోయినా మిక్సీ జార్లోనైనా ఇలా మెత్తగా దూది లాంటి ఇడ్లీని చేసుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే మిక్సీ జార్లో రుబ్బిన పిండితో కూడా ఇడ్లీలు మెత్తగా మృదువుగా వస్తాయండి. మెత్తటి మృదువైన ఇడ్లీల కోసం నేను ఒక గ్లాస్ మినప్పప్పుని 3 నుంచి 4 సార్లు కడిగి 6 నుంచి 7 గంటలు నానబెట్టుకుంటున్నాను. అలాగే ఇడ్లీ రవ్వని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 2 లేదా 2.5 గ్లాసులు తీసుకున్నాను. ఇలా నానబెట్టిన పప్పుని మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మినప్పప్పుని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కొంచెం చిక్కగా రుబ్బుకోవాలండి. నేను ఇక్కడ కూలింగ్ వాటర్ని యాడ్ చేశాను. కూలింగ్ వాటర్ని యాడ్ చేసి రుబ్బుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా ఇంత చిక్కగా రుబ్బుకోవాలి. అలా అయితేనే ఇడ్లీలు బాగా పొంగుతాయి, అలాగే మెత్తగా వస్తాయి. నేను ఈ రుబ్బుకున్న పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న రవ్వని గట్టిగా నీళ్ళు లేకుండా పిండి రుబ్బిన పిండిలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకున్నానండి, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మొత్తం ఒకసారి చక్కగా కలుపుకొని 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలండి. అలా ఫర్మెంట్ అయితేనే ఇడ్లీలు అనేవి పొంగుతాయి అన్నమాట. పిండి పొంగిన తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. తర్వాత ఇలా ఇడ్లీ ప్లేట్లో పిండిని వేసుకొని తగినన్ని వాటర్ పాత్రలో పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడమే. ఇడ్లీ ఉడికిందో లేదో చూడాలంటే ఇదిగోండి, ఇలా చేత్తో టచ్ చేస్తే మన చేతికి అంటకూడదు. అలా అయితేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. మనకి విజిల్ వచ్చిన ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉడికిస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఈ విషయాన్ని మటుకి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి 2 నుంచి 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీని కాంబినేషన్లో పల్లె చట్నీ లేదంటే టమాటో చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పర్ఫెక్ట్ ప్లేట్ ఫర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. నేను కాంబినేషన్లో చేసిన పల్లె చట్నీ మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేసి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. అలానే మీకు నచ్చిన డిషెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, వీడియో చేసి పెడతాను. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.